హాయ్ హలో నమస్తే వణక్కం. ఇప్పుడైతే చెన్నైలో దక్షిణ చిత్ర అని ఒక ప్లేస్ ఉంది, హిస్టారికల్ మ్యూజియం లాంటిది. సో నేను నా ఫ్రెండ్ మొన్న చూసే ఉంటారు దిలీప్ గారిని, అదే చూడరా ఆడ నేను ఇద్దరం వచ్చినాము. మేము తిరువన్నమలో బస్ ఎక్కిండే 109 ఎక్కి ముత్తుకాడు బస్ స్టాప్ కదా, ముత్తుకాడు బస్ స్టాప్లో దిగేసి ఎంత 30 రూపీస్ టికెట్ ఈచ్ ఎక్కేసి వచ్చినాం. పోతున్నాం ఇక నడుచుకుంటా. కాకపోతే మేము ఏంటంటే తొందరగా ముందు స్టాప్లోనే దిగినాం. ఇక ఇంకో స్టాప్ వరకు నడుచుకుంటూ అయితే పోతున్నాం. ఇప్పుడు అక్కడికి కలుద్దాం ముత్తుకాడు. ఇదంతా పాండిచ్చేరి వెళ్ళే రూటు అండ్ మహాబలిపురం వెళ్ళే రూట్. ఇదంతా చూడొచ్చు, ఈసీఆర్ రోడ్ అంటారు ఇదంతా. మమ్మలాపురం బోర్డు కూడా చూపిస్తారండి ఒకసారి ఇటు. అది పుడుచెర్రి మమ్మలాపురం చూడొచ్చు 122 కిలోమీటర్స్ నుంచి పుడుచెర్రి. సరే అక్కడ పోయాక కలుద్దాం. సీదే లోపలికి ఎంటర్ అవుతున్నాం. దీని నుంచి ఇట్లా లోపల పోవాలి డైరెక్ట్. అరే రారా. ఈ మ్యాప్లో చూసుకోవాలి ఎక్కడెక్కడ మేము పోవాలనేది. ఓపెన్ చేయ ఫస్ట్ మ్యాప్ ఏమున్నది దీంట్లో. ఫస్ట్ మనం ఈడున్నాం ఎంట్రన్స్లో. ఈ నుంచి సెకండ్ ర్యాంక్ ఇంత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇవన్నీ ఉన్నాయి. సరే లోపలికి అయితే పోయి చూద్దాం. సెంట్రల్ స్టేషన్ మద్రాస్ హార్బర్. అచ్చా ఓకే, ఇవన్నీ ఉంటారా దీంట్లో? సెమినార్స్ ఇవన్నీ స్టోరీ చెప్పడానికి ఉంటాను కూడా నాకు తెలిసి ఇందులో. అడ్డ పంప ఇదే ఎంట్రీ. ఈ నుంచి లోపలికి. సో there are so many things. కేరళ, క్రాఫ్ట్ జోన్, తమిళనాడు అన్నీ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. సో యూ గో ఫ్రమ్ హియర్. కేరళ దాన్ని చూడడానికైతే ఇటు సైడ్ నుంచి పోవాలి. సైడ్ మ్యాప్లో కూడా చూడొచ్చు. తమిళనాడు అండ్ కేరళ అది ఇటు సైడ్ చూపిస్తుంది. అది కూడా అనుకుంటాం అన్నీ. మా స్కూల్ పోరలు అందరూ వచ్చిర్రు అయ్యా ఈరోజు. ఇందులో ఇటు సైడ్ రా పోయేది. ఇది అలసిడ ఈవెంట్స్ అవి అవుతుంటాయి కదా, వాటి గురించి ఇదంతా. స్టేజ్ కూర్చొని ఇందులో మీద అంతా వాటర్ పాయింట్ చూపించాడు. వాటర్ లేవు. ఇడున్నాయి రే వాటర్. చూడొచ్చు ఎండిపోతుంది. ఎడరా ఎడ దొరుకుతుంది. అంతా వాటర్ ఉంటే బాగుంటుండే. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా అవుతున్నారు అయ్యా. పోదాం లోపలికి. ఇదంతా కేరళ స్టైలేరా. చూడొచ్చు ఇవన్నీ. ఇది క్యాంటీన్ చెయ్యకాడ ఇది అంటే రెస్టారెంట్ లాగా ఉంది మొత్తం. కాఫీ, హార్లిక్స్ వచ్చేసారా. చూడొచ్చు అన్నీ కేరళ. అరే నేను నిజంగా వేద్దాం అనుకున్నారా? అది చూసి అనుకున్నారా? అరే బొమ్మ పెట్టిర్రా వీళ్ళు. లోపల ఉందా దీంట్లోకి? మనదే వాళ్ళదే. సో ఎంటర్ అయ్యింది. లోపలికి అయితే పోదాం. ఇటు చూడొచ్చు మొత్తం ఎట్లుందో. సేమ్ అదే స్టైల్.
ఇట్లా పోవాలరా ఎంట్రెన్స్ ఆగ్రహ లేదు. డు నాట్ సిట్ వెళ్తుండవరా హ్యాట్ పెద్ద కడాయి ఉందిరా అది ఇట్లా నీట్గా వండుకొని తింటారు. బిర్యానీ ఉంటుంది మొత్తం వండుకొని తింటారు. వాటర్ ఇవన్నీ క్లీన్. మెజర్ ఫర్ ప్యాడీ ఫర్ అనుకోరు. ఉరులి ఉరులి అంటారంట దీన్ని. బాగుంది ఫోర్ మూతలకి ఇప్పుడు చెట్లు ఉన్నాయి. బాగుందిరా మంచిగా ఉంది. ఒకసారి పెద్ద థ్రెడ్ దీంట్లో పెట్టేసింది ఏమన్నా కట్టింది. దానికి అది తీసుకుంటూ వస్తుందిరా స్కాన్ చేసుకొని పెడితే ఫోన్లో ఆడియో అవుతుంది. కావాలనుకుంటే స్కాన్ చేసుకోండి మొత్తం చెప్తుంది అది. కొబ్బరి బొండాలు కూడా ఉన్నాయండి. అటే పోదాం ఇంకా. హిందూ హౌస్ అండి త్రివేంద్రం కేరళ. రిచువల్ ప్రొసెషనల్ ఫిగర్ అంట. ఎంట్రన్స్ ఇదే అనుకుంటా మనకి. ఇదిరా ఎంట్రన్స్. పామ్లీ పప్పెట్ అంట. అందులో మనకి ఇవన్నీ టచ్ చేయలేదు మనకి లాక్ ఉన్నట్టుంది. చిన్న చిన్న కుక్కలకి వాటికి పెట్టేది అనుకుంటున్నాను. అది పెట్టేది అదే జంతువుల్ని పెట్టడానికి. చూద్దాం పద దానికి కూడా. నెంబర్ 4 అని ఉంది. ఇది 33 అంట. లోపలికి అయితే పోదాం. అమ్మా థ్యాంక్ చూడవచ్చు ఇవన్నీ. క్యాలికట్ కొనాలి మీనన్ హౌస్ అంటే టాప్స్ అంట ఫర్ సేల్ 50 రూపీస్ అంట. చూద్దాం చెప్తున్నాను. సంజీవనం ఫోటో తీసుకుంటాను. Welcome to my family house, the family of Peru Menons in Calicut. The grand matriarch of the house was Peru Narayana Kuti Amma. It is her descendant whose photograph you see on the wall. As men's, the house has always passed through the female line, as we are a matrilineal community. This house is nearly 200 years old. The 200 years old house. Families, up to 50 members. మిరియాలు ధనియాలు అన్నీ దీంట్లో ఉన్నాయి. పచ్చళ్ళు పెట్టుకున్నాయి. ఇది దీపం పెట్టేది. కొన్ని లాకర్స్ ఉన్నాయి. ఇట్లా పోవచ్చు అనుకుంటుంది ఇంట్లో కాదు. అట్లా పోవాలి అట్లకెళ్ళి రావాలంటారా. పెద్ద పెద్దగా ఉందో భోగాని కుండ. ఇవన్నీ వంటలు ఉండడానికి. అది రా పిండి వెళ్ళిపోవడానికి అనుకుంటున్నాను. చాటలు తగ్గుతుంది. My favorite place was near our Sarvakava, our snake shrine beneath a beautiful tree with its stone lamps and carved snake images. We offer daily prayers there
And though there were many snakes in our compound, వర్షం పడితే నీళ్ళు అనేవి వస్తాయి కింద. అరే ఇంకో ఫ్లోర్ ఉన్నట్టుందిరా పైన, పైకి వెళ్దాం. ఈ పైన ఫ్లోర్కి ఒకటి ఉంది, వచ్చి వెళ్దాం దీంట్లోకి. ఫస్ట్ అయితే రూమ్ చూసుకుందాం. అరే ఇది మసాజ్ సెంటర్ రా. అరే ఇది మసాజ్ చేసేదిరా, అంటే మసాజ్ అంటే మసాజ్ కాదు, మెడిసిన్ ఇట్లా ఉంటుంది కదా, ఆయుర్వేదిక్ది. దీని మీద వండుకోవాలి, ఇట్లా వండుకుంటే చేస్తుంది. అవును, నుంచి కూడా పైకి వెళ్ళాము. నుంచి ఇక్కడ కూడా ఎద్దుని పెట్టారు. మూన్ క్యాలెండర్ అంటే చూడవచ్చు. ఫుల్ మూన్ డే ఎప్పుడు ఉంది ఏం మొత్తం. అరే ఫోటో తీసుకురా మూన్ క్యాలెండర్. పైకి ఇద్దాం ఇప్పుడైతే. డేంజర్ ఉంది. అబ్బా కట్టిగానే ఉందిరా, నువ్వు ఎక్కితే ఏం కాదులే. రూము ఇక్కడ కూర్చొని చదువుకుంటారు ఫ్యామిలీ కోసం అనుకుంటా. అరే ఇంత చిన్నగా ఉన్న ఎట్లా రా అంటే. ద బెడ్రూమ్ ఆఫ్ వన్ ఓన్లీ ఫీమేల్ లేడీ. దిస్ ఇస్ ఏ బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్ రా. దీని నుంచి లోపలికి అయితే పోదాం ఎంట్రన్స్. వా చూడొచ్చు, అమ్మవారు ఉన్నట్టుంది. భాగవతి. ఇవన్నీ టూల్స్ దాన్ని పోయేటప్పుడు అనుకుంటా. తెరియాటం దేవుడిని పిలిచేటివి. హార్స్, దిస్ ఈస్ హార్స్. దిస్ ఈస్ సంథింగ్ డాంకీ అనుకుంటా. హెడ్ ఆఫ్ రిచువల్స్ ప్రొసెషన్ హార్సెస్. అమ్మవారు మరమ్మన్ షైన్. ఇలా వేసుకుంటారు. అది కాంతారా చూసారు కదా, అదేగా. ఇంకో రూము పూజ చేసే రూమ్ అనుకుంటుంది అంతా. అంటే జస్ట్ డెమో కోసం ఇట్లా తయారు చేసి పెట్టారు ఇవన్నీ. ఒరిజినల్గా ఇట్లనే ఉంటాయి, కాబట్టి హైట్ ఎక్కువ ఉంటాయి. ల్యాంప్స్ అండ్ ఫొటోస్ బాగుంది. ఇది ఇంకో ప్లేస్, ఇంకో ఇల్లు, రూమ్ నెంబర్ 5 ఇది. ఇట్లా పోవాలి, మంచిగా ఉంది ఇది కూడా. అరే ఇంకొక ఇంటికి లివింగ్ ఓషన్ అంట ఇది. చూడొచ్చు, స్పీకర్లు పెట్టిండు బాబాయ్ ఇంకా అన్నిటికీ. మా స్కూల్ పూర్వలు అందరూ వచ్చిర్రా నాన్న ఈరోజు ఎగ్జిబిషన్ అని చెప్పాము. ఇక్కడ ఒక పాండ్ లాగా ఉంది, లోటస్ ప్లాంట్స్ ఉన్నాయి దీంట్లోనే. బాగుంది. స్కూల్ పూర్వలు వచ్చారు మొత్తం. ఇవన్నీ కూడా వచ్చేయడం. అన్నీ చూడవచ్చు, గ్యాలరీ చూడొచ్చు. ఎంత మంచిగా ఉంది. టూ సైడ్ చూడవచ్చు ఈ ఫోటో. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా కనిపిస్తుంది కదా. సైడ్ ఈ సైడ్ వెళ్తే ఇంకో ఫోటో కనిపిస్తుంది అన్నట్లు. సో 2 సైడ్ కనిపిస్తుంది.
అరే దీంట్లో నిధులు ఉంటాయంట లాగేసి తీద్దామంటే బయట బైండింగ్ వేర్ లాగా చూడవచ్చు. ఇక్కడ ఎన్ని టైప్స్ ఫిషెస్ ఉన్నాయా, స్నేల్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. నుంచి వెలిగి పోవడానికి ఇదంతా దారి, వాటర్స్ ఉంటారు అదంతా. చూడొచ్చు పైన మొత్తం మంచి డెకరేట్ చేసేది. ఇది కూడా 2D పిక్చర్స్, 2 సైడ్ చూడండి. ఇటు సైడ్ మంచిగా అనిపిస్తుంది, మళ్ళీ ఇటు సైడ్ వెళ్తే ఇంకో పక్షి కనిపిస్తుంది. ఏం లేదు చూస్తూ. ఇవన్నీ చేపలు పడడానికి వాళ్ళ నుంచి వెళ్ళవచ్చు. వెదర్ అయితే బాగుంది ఈరోజు. ఇది బోట్ ఇవన్నీ ఉన్నాయి ఇందులో.